వినాయకునికి వినతి పత్రం అందించారు. ఆ యువకులు వినాయకునికి వినతి పత్రం ఎందుకు ఇచ్చారు తెలుసుకుందాం. అయితే విషజ్వరాలు ప్రబలుతున్నాయి. ఇంటికొకరు ఖచ్చితంగా ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు. గతంలో లాగా వినాయక నవరాత్రోత్సవాలకు భక్తులు ఎక్కువ రావడం లేదు. దీంతో యువకులు చాలా బాధపడ్డారు. ఏది ఏమైనా వినాయకునికి వినతి పత్రం అందించి ప్రతి ఒక్కరూ సంతోషంతో ఉండాలని, అలాగే ఆయురారోగ్యాలతో బాగుండి వినాయకుని వద్దకు వచ్చి దర్శించుకోవాలని కోరుకున్నారు. అయితే ఎలా మొరపెట్టుకోవాలి తెలియదు వాళ్ళకు. అందుకోసమే ఒక పేపర్లో వినాయక నవరాత్రోత్సవాల్లో భాగంగా మీరు వచ్చారు. అయితే ఈ మధ్యకాలంలో చికెన్ గునియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్లతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మీరు వచ్చారు కానీ మీ దగ్గరికి వచ్చే భక్తులు తక్కువ సంఖ్యలో వస్తున్నారు. అయ్యా, తమరికి తెలియజేయనిది ఏమనగా మీరైనా ఖచ్చితంగా వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించి మీ మండపానికి వచ్చే విధంగా చేయండి స్వామి అని వారు వినతి పత్రం అందించారు. ఇదంతా సరే కానీ ఇది ఎక్కడ అనుకుంటున్నారా? జగిత్యాల జిల్లాలోని కోరుట్ల మండలంలోని పైడిబడుగు గ్రామంలోని ఘనా ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ప్రతి ఒక్కరు బాగుండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిపై దయ చూపాలని వారు వేడుకున్నారు. ఇదే అంశంపై ఓ యువకుడు చెప్పిన వివరాలు. ఈ బాలరాముని రూపంలో గణపతి తయారు చేయించి పెట్టడం జరిగింది. మా విలేజ్లో కాకుండా చుట్టుపక్కల ఉన్న విలేజ్లో చాలామంది డెంగ్యూ ఫీవరు, చికెన్ గున్యా జ్వరాలతో బాధపడుతున్నారు. ఆ బాధలో భాగంగా ఈ స్వామివారికి వినతి పత్రం సమర్పించాము. రోజు పంతులు వారితోటి మేము పూజ నిర్వహించి వారు తొందరగా కోలుకోవాలని ఆ స్వామివారిని కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు కూడా ఆ స్వామివారికి వినతి పత్రం సమర్పించాము. అయితే మా విలేజ్లో కాకుండా చాలామంది జ్వరాలు వచ్చి బాధపడుతున్నారు. ఈ నవరాత్రుల్లో భాగంగా అందరూ హ్యాపీగా ఉండాల్సిన టైంలో ఇంటికే పరిమితమై చాలా బాధపడుతున్నారు. వారు త్వరగా కోలుకోవాలని ఆ స్వామివారిని కోరుకుంటూ వినతి పత్రం సమర్పించాం. జై గణేష్.